కడప జిల్లా బద్వేలు మున్సిపల్ కమిషనర్కి యూనియన్ ప్రతినిధులు సమ్మె నోటీసు అందించారు. కార్మిక హక్కులను హరించి లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మే 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని తదితర డిమాండ్ల సాధనకై కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు మే 20వ తేదీన దేశవ్యాప్త సమ్మె చేపడుతున్నట్లు వెల్లడించారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్స్గా మార్చేటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా ఐక్యంగా 2025 మే 20వ తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి కార్మికులు కూడా పాల్గొంటున్నారని చెప్పి తెలియజేస్తూ బద్వేలు మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ CI2 అనుబంధ సంఘ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ గారికి ఈరోజు సమ్మె నోటీస్ని అందించడం జరిగింది. ఈరోజు ప్రధానంగా బ్రిటిషు కాలం నాటి నుంచి ఉన్నటువంటి 44 రకాల కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్లుగా మార్చి ఈరోజు కార్మికుల హక్కుల్ని కేంద్ర ప్రభుత్వం హరింపజేస్తోంది. ఈరోజు దేశంలో ఉన్నటువంటి కార్మిక శ్రమశక్తిని ఈరోజు పెట్టుబడిదారులకి కారు చౌకగా కట్టబెట్టి ఈరోజు పెట్టుబడిదారుల యొక్క లాభార్జనే ధ్యేయంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు కార్మిక చట్టాలని మార్పు చేసేటువంటి నిర్ణయాల్ని ఉపసంహరించుకోవాలని, అట్లాగే